హలో మై డియర్ లీడర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఎవరైతే మీటింగ్ కి కొత్తగా అటెండ్ అయ్యారో అందరికీ వెల్కమ్. మై సెల్ఫ్ ఉమేష్ నందన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు మనం ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి కాసేపట్లో తెలుసుకోబోతున్నామండి. సో మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి సో మీరు ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పండి, ఎందుకంటే ఇలాంటి వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వాళ్ళు మీతో పాటు షేర్ చేసుకున్నందుకు. మీరు లైఫ్ లో డెవలప్ అవ్వాలి, మీరు కూడా సక్సెస్ అవ్వాలనే ఇంటెన్షన్ తోనే మీతో వాళ్ళు ఈరోజు ఈ వండర్ఫుల్ బిజినెస్ గురించి షేర్ చేసుకుని ఉంటారండి. సో ఇంకాసేపట్లో మనం సెక్షన్ ఇస్తారు. మంచి టీం బిల్డ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క లీడర్ హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అదే రీతిలో మనం ప్రతి ఒక్కరం టీం కి సపోర్ట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ తోనే రెగ్యులర్ జూమ్ సెక్షన్ పెడుతూ ఉన్నామండి టీం డెవలప్మెంట్ కోసం. సో ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. సో మీటింగ్స్ ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి లీడర్స్. సో ఇంకో 2 minutes లో మనం సెక్షన్ ని స్టార్ట్ చేద్దామండి. గ్రూప్లలో రిమైండర్ మెసేజ్ పాస్ చేయండి, మీటింగ్ స్టార్ట్ అయిందనేసి అప్డేట్ చేయండి. ఇంకాసేపట్లో మనం సెక్షన్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో అభిరుచి పికిల్స్ కోసం నాకు రోజుకి కనీసం అన్న ఒక 50 కాల్స్ వస్తాయండి బిజినెస్ ప్లాన్ గురించి. ఎందుకంటే ప్లాన్ అనేది అంత బాగుంది కాబట్టి చాలా మంది కాల్ చేస్తున్నారు, చాలా మంది లీడర్లు ఇన్వాల్వ్ అవుతున్నారు. స్టడీ చేయండి, ప్లాన్ గురించి స్టడీ చేస్తే అప్పుడు మీకు వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది లీడర్స్. చూడడానికి చాలా సింపుల్ ప్లాన్ అనిపించవచ్చు, కానీ వన్స్ ఇందులో ఉండే డెప్త్ ని గనక మీరు స్టడీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు, ఖచ్చితంగా ఈ ప్లాన్ ని మీరు ఇష్టపడతారు. ప్లాన్ మీరు స్టడీ చేశారంటే ఖచ్చితంగా చెప్తున్నా మీకు నైట్ నిద్ర పట్టదండి, అలాంటి ఒక వండర్ఫుల్ ప్లాన్ ఇది. వన్స్ అగైన్ అందరికీ గుడ్ ఈవినింగ్ లీడర్స్. మై సెల్ఫ్ ఉమేష్ నందన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీరందరూ ఒక లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఇంకాసేపట్లో తెలుసుకోబోతున్నారు. నా ఒక స్క్రీన్ ని షేర్ చేస్తూ మీతో పాటు నేను బిజినెస్ గురించి షేర్ చేస్తానండి. Recording in progress. ఐ హోప్ నా ఒక స్క్రీన్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నా. సార్ ఎనీబడి నా వాయిస్, నా ఆడియో అండ్ నా స్క్రీన్ కనిపిస్తుంది? ఎవరైనా చాట్ బోర్డ్ లో ఎస్ అని టైప్ చేయండి. సో చాట్ బోర్డ్ లో నాకు చెప్పండి ఎస్ అని. ఎనీబడి? ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఎస్ థ్యాంక్ యూ సార్, అందరు రెస్పాండ్ అవుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే రండి లీడర్స్, ఇక మనం ఎలాంటి లేట్ చేయకుండా ఈ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ అండి. మై సెల్ఫ్ ఉమేష్ నందన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ డిస్టిక్. ఈరోజు మీరు అందరూ ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నారండి. మీరు నిజంగా మీ లైఫ్లో ఈ 2025లో సక్సెస్ అవ్వాలన్నా, మీరు సక్సెస్ అయ్యి మీ లైఫ్లో మీ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్నా ఈ సెక్షన్ ఎండ్ వరకు వినండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. అయితే రండి, ఇక ఎలాంటి లేట్ చేయకుండా మనం ఈ ఒక సెక్షన్ ని స్టార్ట్ చేసుకుందాం. వెల్కమ్ టు అభిరుచి పికిల్స్, ది వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు. నేను నా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సో ఎక్స్పీరియన్స్ లో ఎన్నో రకాల ప్లాన్లు చూశానండి. జనరల్ గా ఆటోపూల్ అనేసి, సో ఆటోపూల్ ప్లాన్స్ చూసాము, వర్కింగ్ బైనరీ ప్లాన్ చూసాము. కానీ ఈ రోజు మీరు తెలుసుకోబోయే ప్లాన్ ఏదైతే ఉందో, ఈ ఒక ప్లాన్ ఒక రెవల్యూషనరీ ప్లాన్ అనేసి చెప్పొచ్చు. ఇలాంటి ప్లాన్ మార్కెట్ లో ఇప్పటి వరకు లాంచ్ కాలేదు. దీని మీద కంపెనీని కాపీ కొట్టి వచ్చే ఉంటాయండి. ఎనీహౌ, సో స్టార్టింగ్ పుట్టిందే, సో స్టార్టింగ్ ఉన్నదే ఎప్పటికైనా కింగ్ లా ఉంటుంది. సో అదే విధంగానే ఈ రోజు మీరు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి అయితే తెలుసుకోబోతున్నారు, చాలా యూనిక్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నారని. అయితే రండి, ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వండర్ఫుల్ సెక్షన్ ని మనం స్టార్ట్ చేద్దాము. వెల్కమ్ టు అభిరుచి పికిల్స్, ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు. అభిరుచి పికిల్సా, ఇదేమన్నా పికిల్ షాపా సార్, లేదా పికిల్ స్టోరా సార్ అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడే ఇక్కడే క్లియర్ చేస్తానండి. మై డియర్ లీడర్స్, అభిరుచి పికిల్స్ అనేది వీళ్ళు అప్కమింగ్ ప్రాజెక్ట్. సో పికిల్ బిజినెస్ పెట్టుకోవాలని ఇంటెన్షన్ తో, ఫ్యూచర్ లో దానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని ఇంటెన్షన్ తో స్టార్ట్ చేద్దామని ఇంటెన్షన్ తో సో అభిరుచి అనే పికిల్ స్టోర్ ని స్టార్ట్ చేశారు. కానీ
దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ మీద వాళ్ళ మేనేజ్మెంట్‌కి ఉండే ఆసక్తి ఉంది కాబట్టి దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లాగా తీసుకొనెళ్ళి కమ్యూనిటీని బిల్డ్ చేసి ఫ్యూచర్‌లో ఒక కామర్స్ స్టోర్‌ని పెడదామని ఇంటెన్షన్‌తోనే అభిరుచిని బ్రాండ్‌గా బిల్డ్ చేయాలి. ప్రతి ఒక్కరికి అభిరుచి అనేది ఒక మంచి ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా మారాలి. దీన్ని ఒక బ్రాండ్‌లా బిల్డ్ చేయాలనే ఇంటెన్షన్‌తోనే సో, అభిరుచి పికిల్ అనే పేరు మీద మన కంపెనీ లాంచ్ అయిందండి. సో, ఇక్కడ కంప్లీట్‌గా మనం కంపెనీని ప్రమోట్ చేస్తున్నాం. ఇదేదో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయో, మీరు ప్రొడక్ట్‌ని కొనుక్కోవాలి, పికిల్స్‌ని కొనుక్కోవాలి ఇలాంటివేవి ఉండవండి. కంప్లీట్‌గా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అండ్ వర్కింగ్ ఇన్‌కమ్ గూడా ఉంది. బ్యూటిఫుల్ బిజినెస్ ప్లాన్ అనేసి చెప్పొచ్చు. అవర్ బిజినెస్ ప్లాన్. మన బిజినెస్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. మీరు మీ డ్రీమ్స్‌ని, మీ గోల్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికైనా ఈ 2025లో మీరు ఖచ్చితంగా మీరు ఎంత టార్గెట్ పెట్టినారో ఆ అమౌంట్ రీచ్ అవ్వడానికన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు. సో, ఇది ఒక కంప్లీట్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందండి. అంటే కంపెనీని మీరు ప్రమోషన్ చేయడం వల్ల, ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి ప్రమోట్ చేయడం వల్ల, ఇక్కడ మీరు కమ్యూనిటీని బిల్డ్ చేయడం వల్ల మంచి ఇన్‌కమ్‌ని సంపాదియొచ్చు. దాని గురించి మీకు బ్రీఫ్‌గా చెప్తాను పోను పోను. అవర్ బిజినెస్ ఆపర్చునిటీ. సో, ఇక్కడ కంపెనీ ఇక్కడ ఏం ఆఫర్ చేస్తుందంటే ప్రతి ఒక్కరికి గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ ఆఫర్ చేస్తుంది. సో, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ లైఫ్‌లో ఫైనాన్షియల్ స్టేబిలిటీ తీసుకొని రావాలి. అండ్ వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్‌ని నింపాలనే ఇంటెన్షన్‌తోనే ప్రతి ఒక్కరి లైఫ్‌లో హ్యాపీనెస్ నింపాలనే ఇంటెన్షన్‌తోనే కంపెనీ ఇక్కడ మన ముందుకు రావడం జరిగిందండి. అండ్ మన అభిరుచి పికిల్స్‌లో జాయినింగ్ వచ్చేసి రూ. 2000 లైఫ్‌లో ఒకే ఒక్కసారి ఇక్కడ రూ. 2000తో మనం ఐడీ వేయడం జరుగుతుంది. ఒక్కసారి ఐడీ వేస్తే చాలు ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఇన్‌కమ్‌లు రావడం జరుగుతాయి. అది ఏ విధంగా వస్తుందో నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. అండ్ నా ఐడీని ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి. ఈరోజు నాకు ఎంత ఇన్‌కమ్ వచ్చిందనేసి. ఇక్కడ మనం రూ. 2000తో జాయిన్ అవుతామండి. రూ. 2000తో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూసుకున్నట్టయితే 4 రకాల ఆదాయాలున్నాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ రిఫరల్ కమిషన్, నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్‌కమ్, లెవెల్ కమిషన్ అండ్ డౌన్‌లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్. టోటల్‌గా 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ మనం ఇక్కడ ఎర్న్ జేయొచ్చు. 4 రకాల ఆదాయాల్ని మనం ఇక్కడ సంపాదియొచ్చండి. సో, డైరెక్ట్ రిఫరల్ కమిషన్. డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వచ్చేసి మీరు ఎవరినైనా స్పాన్సర్ జేస్తే మీకు రూ. 350 వస్తుందండి ఈచ్ స్పాన్సర్ మీద. సో, ఒక స్పాన్సర్ మీద రూ. 350 వస్తుంది. అగైన్ అండ్ అగైన్ అది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఒకసారికి ఆగిపోదు. మీరెంత మందిని స్పాన్సర్ చేస్తారో వాళ్ళ మీద రూ. 350 అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఆ జనరేట్ ఎలా అవుతుందో తెలుసుకోవాలంటే సెక్షన్ ఎండ్ వరకు ఉండండి. అండ్ మీకు ఇక్కడ హైయెస్ట్ ఇన్‌కమ్ ఏ విధంగా తీసుకోవచ్చనేది కూడా క్లియర్‌గా చెప్తానండి. సో, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అయితే రూ. 350 మనం తీసుకుంటాము. ఎంతమందిని రిఫర్ చేస్తే అంతమంది మీద రూ. 350 అన్‌లిమిటెడ్ రిఫరల్, అన్‌లిమిటెడ్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అయితే తీసుకుంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్కింగ్ ఆటో పూల్ ఇన్‌కమ్. ఈ నాన్ వర్కింగ్ ఆటో పూల్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందంటే మై డియర్ లీడర్స్ మనం వర్క్ చేసినా చేయకపోయినా కంపెనీ గ్లోబల్ వైడ్‌గా వర్క్ జరగడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్‌గా సీరియల్ నంబర్ వైస్ ప్రకారం మీకు ఇద్దరిని కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. అది ఏ విధంగా వస్తుందో నా ఐడీని ఓపెన్ చేసి మీతో పాటు షేర్ చేసుకుంటాను. చివరి దాకా ఉండండి. అండ్ సీరియల్ నంబర్ వైస్ ఇద్దరినిస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మీద రూ. 1,400 జనరేట్ అవుతుందండి. అంటే వాళ్ళ ప్యాకేజ్ మీద రూ. 1,400 ఉంటుంది. ఈ 1400లో అంటే టోటల్ కలిపి 2,800 అండి. ఒక్కొక్కళ్ళ మీద 1,400 అంటే 2,800 అవుతుంది. సో, రూ. 2,000తో మన ఐడీ మళ్ళీ రీటాపప్ అవుతుంది. రెన్యువల్ రీబర్త్ అవ్వడం జరుగుతుందండి. రూ. 800 మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇది మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ అండి. మనము ఇక్కడ మన ఐడీలో 2000 కనిపించడము, మనం రీటాపప్ కోసం క్లిక్ చేయడానికి బటన్‌లో ఉండడం ఇలాంటివేవి ఉండవండి. కంప్లీట్‌గా ఆటోమేటిక్ సిస్టమ్. కంపెనీయే మొత్తం ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటుంది. మనకు కంపెనీ పనేందంటే మనకు లాభాలు తీసుకొనిచ్చి ఇవ్వడం అండి అంతే. ఈ మొత్తం ప్రాసెస్ కంపెనీయే చూసుకుంటది. మీరు కావాలంటే మన కంపెనీలో ఎవ్వరిని రిఫర్ చేయకపోయినా జీరో వాళ్ళ డైరెక్ట్ మెంబర్స్ జీరో కనిపించిన కొంతమందికి 800, 600, 1600 కూడా వచ్చినాయండి. అంటే 800, 1600 ఇలా ఆటో పుల్ ఇన్‌కమ్‌లొచ్చినాయండి. ఈ విధంగా మంత్లీ 2 టైమ్స్ రీబర్త్ గ్యారంటీ. ఈ రీబర్త్ అంటే ఆటో పుల్ ఇన్‌కమ్ అండి. సో, మంత్లీ 2 టైమ్స్ ఆటో పుల్ ఇన్‌కమ్ రావడం గ్యారంటీ అండి మన కంపెనీలో. ఎవ్వరైనా జాయిన్ అవ్వని మీకు మంత్లీ 2 టైమ్స్ రీబర్త్ అనేది సో గ్యారంటీగా వస్తుంది. 2 టైమ్స్ రావడం వల్ల మీకు ఈచ్ రీబర్త్‌కి రూ. 800 2 టైమ్స్ అయితే
1600 రూపాయలు మనకు రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనం వర్క్ చేయకపోయినా నెలకు ఈజీగా 1600 రూపాయలు తీసుకోవచ్చు. ఈ 1600 రూపాయలని మీరు హ్యాపీగా విత్‌డ్రాల్ కూడా పెట్టుకోవచ్చండి. వితౌట్ ఎనీ రిఫర్ ఎవరిని జాయిన్ చేయించకపోయినా మీరు విత్‌డ్రాల్ కూడా పెట్టేసుకోవచ్చు ఈ 1600 రూపాయలని. సో అది కంప్లీట్‌గా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. మీరు ఎన్ని ఐడీలైనా ఏసుకోవచ్చండి. అన్‌లిమిటెడ్ ఐడీస్ ఏసుకోవచ్చు. మినిమమ్ మీరు 1600 రూపాయలు నెలకి తీసుకుంటారనేసి కంపెనీ మనకు ప్రామిస్ చేస్తుంది. 2 టైమ్స్ రీబర్త్ కాలిక్యులేషన్ ఏసుకుంటే. ఇంకొంతమందికి కొన్ని కొన్ని సార్లు ఎక్కువ సార్లు గూడా అవ్వొచ్చండి. చెప్పలేము. 2 టైమ్సే కాదు. మినిమమ్ 2 నుంచి మాక్సిమం మనము చెప్పలేమండి. బేస్డ్ ఆన్ కంపెనీల ఐడీలు గ్లోబల్ వైడ్ ఐడీలు పడే బట్టి ఉంటుంది. సో, మినిమమ్ మనము ఒక 2 ఐడీస్ అనుకుందాం చాలు. 2 నెలకొక 2 టైమ్స్ రీబర్త్ అయితే చాలండి. అక్కడికే మనము ఫిక్స్ అయితే అయిపోదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ కమిషన్. లెవెల్ కమిషన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఇప్పుడు మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం లీడర్స్. డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్ రూ. 350 మీరు ఎంతమందిని చేస్తే అంతమంది మీద రూ. 350 వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు 50, 50, 50, రూ. 50 రావడం జరుగుతుందండి. సెకండ్ టు ఫిఫ్త్ లెవెల్ నుంచి 50, 50, వస్తుందండి. సో ఈ విధంగా లెవెల్ కమిషన్ రావడం జరుగుతుంది. మనకు ఓన్లీ వన్ టైమ్ వస్తుంది. అగైన్ అండ్ అగైన్ కూడా వస్తుంది. అది ఇక్కడ రాదు. డౌన్‌లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్‌లో వస్తుందండి. వన్ టైమ్ లెవెల్ కమిషన్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది వచ్చేసి వన్ టైము. వాళ్ళ మీద అగైన్ డౌన్‌లైన్ రీబర్త్ లెవెల్ కమిషన్ వస్తుంది. మై డియర్ లీడర్స్ మన కంపెనీలో ది బ్యూటీ ఆఫ్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీ డౌన్‌లైన్స్ ఎవరైతే ఉన్నారో మీ డైరెక్ట్ స్పాన్సర్స్ ఒక ముగ్గురు ఉన్నారనుకోండి. ఈ ముగ్గురు మళ్ళీ రీబర్త్ అయినప్పుడు వాళ్ళ మీద మళ్ళీ రూ. 350 వస్తుందండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారనుకోండి మీ డైరెక్ట్. ఈ 10 మందిలో రోజుకి యావరేజ్‌గా ఒక ముగ్గురు రీబర్త్ అయినా వాళ్ళ మీద మళ్ళీ మీకు రూ. 350 వస్తుందండి. అంటే డైలీ మీరు రూ. 1000 వరకు తీసుకోవచ్చండి. హ్యాపీగా మనము పర్ డే రూ. 1000 వరకు సంపాదించుకోవచ్చండి మన ఒక అభిరుచి పికిల్స్‌లో. అండ్ సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు అగైన్ అండ్ అగైన్ వీళ్ళ మీద కూడా అండి. సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీళ్ళ మీద నుంచి కూడా మనకు రూ. 50 వాళ్ళు రీబర్త్ ఆటో పూల్ ఇన్‌కమ్. కంపెనీలో వాళ్ళు నాన్ వర్కింగ్ రూ. 800 పొందిన ప్రతిసారి మనకు కూడా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లు జనరేట్ అవుతాయి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. మీ డౌన్‌లైన్స్ కంపెనీలో 800 పొందిన ప్రతిసారి మనకు గూడా లెవెల్ ఇన్‌కమ్‌లొస్తాయి. ప్లస్ స్పాన్సర్ ఇన్‌కమ్‌లు గూడా జనరేట్ అవుతాయండి. ఈ విధంగా మన ప్లాన్‌లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను స్టార్టింగ్‌లోనే రూ. 2000తో వాళ్ళ ఐడీ రీటాపప్ అయ్యి మళ్ళీ రిపీట్ అవుతుందండి ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గురించి తెలుసుకుందాము. మై డియర్ లీడర్స్ 4/4 మ్యాట్రిక్స్‌లో మీ టీమ్ గనక రెగ్యులర్ బేసిస్‌లో వర్క్ జరిగి రీబర్త్‌లయినాయనుకోండి, లేదా కొత్త ఐడీలే వచ్చినాయనుకోండి 4/4 మ్యాట్రిక్స్‌లో మీకు డైలీ ఇన్‌కమ్ ఎలా వస్తుందో ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైరెక్ట్ 4 మెంబర్స్ డైలీ రీబర్త్ అయితున్నారనుకోండి, రూ. 350 చొప్పున ఒక్కొక్కళ్ళ మీద రూ. 1400 పర్ డే ఈజీగా సంపాదియొచ్చండి. సో, దానికే వీలైనంత వరకు డైరెక్ట్ స్పాన్సర్స్‌ని మీరు విడ్త్ పెంచుకోండి. డెప్త్ కంటే విడ్త్ పెంచుకున్నారనుకోండి, సో, మీకు హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అండ్ సెకండ్ లెవెల్ ఒక 16 మంది రీబర్త్ అయ్యారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 800 సో, పర్ డే మనము ఈజీగా తీసుకోవచ్చండి. 16 మెంబర్స్ రీబర్త్ అయినా చాలు, లేదా కొత్త ఐడీలు వచ్చినా చాలు. 50, అటు ఇటు. అండ్ మూడో లెవెల్ ఒక 64 మెంబర్స్ రీబర్త్ అయినా, కొత్త ఐడీలు వచ్చినా ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 3200 పర్ డే సంపాదించండి డైలీ. అండ్ నాలుగో లెవెల్‌లో 256 మంది అయ్యారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 12,800 తీసుకోవచ్చండి. ఓన్లీ వన్ డే ఇన్‌కమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రోజు కాకపోయినా ఒక 3 డేస్‌లో ఒక 1000 మంది అయ్యారనుకోండి. రీబర్త్ అయినా లేదా కొత్త ఐడీలైనా 1000 అయినాయనుకోండి మీ టీమ్‌లో. ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 51,200 తీసుకోవచ్చండి. వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ప్లాన్ అండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదియొచ్చు. ఇది ఇక్కడ ఏదో క్యాపింగ్ ఉంటది. మీకు ఇంతవరకే ఇస్తాము అనేసి ఎక్కడ ఉండదండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఈడ ఎర్న్ చేయొచ్చు. అండ్ 10/10 మ్యాట్రిక్స్‌లో వెళ్తే మీకు ఎంత ఇన్‌కమ్ వస్తదో దీని గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఒక 10 మంది మీ డౌన్‌లైన్స్ రీబర్త్ అయ్యారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద రూ. 350 చొప్పున రూ. 3,500 మనం తీసుకోవచ్చండి పర్ డే. అండ్ 100 మంది సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు 100 మంది రీబర్త్ అయ్యారంటే ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 5,000 మనం పర్ డే ఈజీగా సంపాదియొచ్చండి. అండ్ మూడో లెవెల్ నుంచి ఐదో లెవెల్. ఎందుకంటే ఎవ్రీ లెవెల్‌లో రూ. 50 కామన్ కాబట్టి. సో, ఒక 1000 మంది అయ్యారనుకోండి. రీబర్త్ అయినా, కొత్త ఐడీలైనా రూ. 50 చొప్పున రూ. 50,000 తీసుకోవచ్చండి పర్ డే. అండ్ నాలుగో లెవెల్‌లో ఒక
సో 10,000 మంది రీబర్త్ అయినా కూడా ఒక్కొక్కళ్ళ మీద ₹50 చొప్పున మీరు దాదాపు ₹5,00,000 సంపాదియొచ్చు. అండ్ ఓవరాల్‌గా ఒక 1,00,000 మంది ఐడీలు రీబర్త్ అయ్యాయనుకోండి. ₹50 చొప్పున ఒక్కొక్కళ్ళ మీద ₹50,00,000 సంపాదియొచ్చండి. ఈ విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్‌కమ్ ప్లాన్ మన ఒక అభిరుచిలో ఉంది లీడర్స్. సో ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఎందుకంటే రీబర్త్ ఇన్‌కమ్ అనేది చాలా హైయెస్ట్ ఇన్‌కమ్ అనేసి చెప్పొచ్చండి మన కంపెనీలో. అండ్ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోబోయే ముందు నా ఐడీని ఓపెన్ చేసి లైవ్‌గా మీతో పాటు షేర్ చేసుకుంటానండి. అండ్ ఈరోజు దాదాపు 58 మంది అయితే అటెండ్ అయ్యారు మీటింగ్‌కి. సో నేను అబ్జర్వ్ చేయలేదు. మేబీ 60 కూడా క్రాస్ అయ్యుండొచ్చు. నా ఒక ఐడీని ఓపెన్ చేసి ఈరోజు ఎంతొచ్చిందో నేను కూడా మార్నింగ్ దాకా చూసుకోలేదు. ఎందుకంటే వర్క్‌లో బిజీ ఉన్నాను. ఐడీలు వేయడంలో, కొట్టడంలో, సో రిజిస్ట్రేషన్‌లు చేయడంలో బిజీగా ఉన్నాను. యెస్, ఇప్పుడు ఐడీ ఓపెన్ చేస్తున్నా లీడర్స్. మీతో పాటు షేర్ చేసుకుంటాను. యెస్ లీడర్స్, ఈ రోజు నా టోటల్ ఇన్‌కమ్ ఇంకా నైట్ అవ్వలేదు. నైట్ లోపల ఇది 3,000 దాటిపోవచ్చు. సో ఈ రోజు నా ఇన్‌కమ్ 2,930 రూపాయలొచ్చిందండి. వన్ డే ఇన్‌కమ్. సో ఇప్పుడు రీబర్త్‌లు ఏ విధంగా అవుతాయో దాని గురించి బేసిక్ పాయింట్స్ మనం తెలుసుకొని అండ్ నా ఐడీని ఏ విధంగా నాకు ఈరోజు ఇన్‌కమ్ వచ్చింది? ఏ లెవెల్ ఇన్‌కమ్‌లు ఎంత వరకు వచ్చినాయి? ఎవరి నుంచి ₹50 ఎంతమంది నుంచి ₹50 వచ్చినాయి? ఎంతమంది నుంచి డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్, రీబర్త్ ఇన్‌కమ్‌లు వచ్చినాయి అనేది మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం కంపెనీ ఆటో పూల్‌లోకైతే వెళ్ళిపోదాము. సో కంపెనీ ఆటో పూల్‌లో ఏ విధంగా మనకు ఆటో పూల్ ఇన్‌కమ్ రావడం జరుగుతుందో దాని గురించి ఇందులో డీటెయిల్‌గా ఉంటుందండి. అండ్ మన ఆటో పూల్ కూడా ఎక్కడ చెక్ చేసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మై డియర్ లీడర్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటది. ఈ యారో మార్క్‌ని సింపుల్‌గా మీరు క్లిక్ చేస్తే పైనవన్నీ కిందకొచ్చి కిందవన్నీ పైకెళ్తాయండి. అండ్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కంపెనీలో టోటల్ సీరియల్ నంబర్స్ ఎన్నున్నాయంటే 1586 సీరియల్ నంబర్‌లున్నాయండి. 1586. కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 25 డేస్, ఐ థింక్ 25 డేస్ అయిందనుకుంటా. 25, 26 డేస్. సో లాస్ట్ సీరియల్ నంబర్, లాస్ట్ రీబర్త్ ఈరోజు ఎవరయ్యారో చూద్దాము. సో లాస్ట్ రీబర్త్ వచ్చేసి సో రవికుమార్, హేమావతి. సో లీడర్స్, ఇప్పుడు రీబర్త్ ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు చెప్తాను. ఇవి ఈ సైడ్ ఉండేవన్నీ కంపెనీలో ఆల్రెడీ పడిన పాత ఐడీలండి. ఓకే. అండ్ ఇక్కడ ఉన్నవి వచ్చేసి రీబర్త్ అయిన ఐడీలు. ఇక్కడ ఉన్న ఐడీలు రీబర్త్ కోసం వెయిటింగ్ చేసే ఐడీలు. అండ్ ఇక్కడ ఉన్న ఐడీలు ఆల్రెడీ రీబర్త్ అయిపోయి పడిపోయిన ఐడీలండి. అంటే ఆల్రెడీ రీబర్త్ అయిపోయి పడిపోయిన ఐడీలు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కొత్త ఐడీలండి ఇవన్నీ. కంపెనీలో పడే కొత్త ఐడీలు. సో ఇవొచ్చేసి ఇంకొకసారి చెప్తాను. ఇవన్నీ ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్‌లో, సీరియల్ నంబర్ వైస్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే ఐడీలు రీబర్త్ కోసము. అండ్ అగైన్ అయిపోయిన ఐడీలు కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటాయండి. ఎందుకంటే జనరేట్ అవుతూనే ఉంటాయి అగైన్ అండ్ అగైన్. ఇటు సైడ్ ఉండేవన్నీ ఆల్రెడీ రీబర్త్ అయిపోయి సో రీయాక్టివేట్ అయిన ఐడీలు. ఇవి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండేవి. ఇవి రీయాక్టివేషన్‌లో ఉండేవి. ఇవి కొత్త ఐడీలండి. సో మీకు క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ రవికుమార్ అనే వ్యక్తి ఐడీ సో ఏదైతే ఉందో, ఈ రవికుమార్ అనే ఐడీ వెయిటింగ్ లిస్ట్ నంబర్, సీరియల్ నంబరు 793 అండి. ఈ రవికుమార్ ఐడీ. ఓకే. సో ఈ రవికుమార్ ఐడీ అనేది సీరియల్ నంబరు 793. అండ్ ఈ హేమావతి మేడం ఎవరైతే ఉన్నారో, హేమావతి మేడం వచ్చేసి 792 అండి. ఈమె రీబర్త్ అయినందుకు రవికుమార్ పక్కనొచ్చి పడింది ఏ ప్లేస్‌లో. ఓకే. ఇప్పుడు కంపెనీలో జస్ట్ ఒక ఐడీ పడితే చాలు. ఈ రవికుమార్ అనే ఐడీ రీబర్త్ అయ్యి ఇక్కడ రవీందర్ రెడ్డి అనే పర్సన్ కింద పడుతుందండి. అగైన్ మళ్ళీ కంపెనీలో కొత్త ఐడీ పడినప్పుడు ఈ రవీందర్ రెడ్డి వెళ్లి ఈ రవికుమార్ అనే ఐడీకి పడతారండి. సో ఈ విధంగా మనము రీబర్త్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా కొత్త ఐడీలు పడే కొద్దీ ఇది అవుతూనే ఉంటదండి. దీనికి అంతం అనేది ఉండదు. కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. సో లీడర్స్, మీకు అర్థమైందనుకుంటా రీబర్త్ గురించి. ఇప్పుడు కంపెనీలో ప్రతి ట్రాన్సాక్షన్ మనం చూసుకోవచ్చు. అది ఎక్కడ చూసుకోవచ్చు? ఐడీ కింద మనం స్క్రోల్ చేసుకుంటే కంపెనీలో ఎవరికి ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది, ఎవరికి ఎంత అమౌంట్ ఎళ్ళిందనేది క్లియర్‌గా మనం ఇక్కడ చూసుకోవచ్చండి. మన ఐడీ ఓపెన్ చేసేసుకొని. సో అందరికి ఈక్వల్‌గా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ కనిపిస్తుందండి. కిందకెళ్ళిపోతే మనము ఐడీ ఓపెన్ చేసుకొని. అండ్ ఈరోజు నా ఇన్‌కమ్ ఏ విధంగా జనరేట్ అయ్యిందో దాని గురించి చెప్తాను. సో డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఓపెన్ చేసినట్టయితే సో మై డియర్ లీడర్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మంత్లీ 2 టైమ్స్ రీబర్త్ గ్యారంటీ. అది కంపెనీ చేసే పని. సో కంపెనీ జనరేట్ చేస్తూనే ఉంటుందండి. సో మంత్లీ 2 టైమ్ రీబర్త్ అంటే మీకు ₹1,600 మనం పని చేయకపోయినా వస్తది. అది విత్‌డ్రాల్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు డేట్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 3వ తారీఖు
ఫిబ్రవరి. ఈరోజు నాకు ఇద్దరు నుంచి రీబర్త్ ఇన్కమ్ కమిషన్ రావడం జరిగింది. నా డైరెక్ట్ స్పాన్సర్స్ 16 మంది ఉన్నారండి. వాళ్ళ మీద 2 మెంబర్స్ నుంచి రీబర్త్ లెవెల్ కమిషన్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత అయింది? 2 మెంబర్స్ మీద అంటే ₹700 వచ్చిందండి ఇక్కడే. సో ఇక్కడ ₹700 వచ్చింది. లెవెల్ కమిషన్ చూసి మీరు నిజంగా షాక్ అవుతారండి. ₹50 ఎంతమంది నుంచి ఈరోజు వచ్చిందో నిజంగా మీరు చూసి షాక్ అవుతారు. సో ఫిబ్రవరి 3 ఫిల్టర్ కొడుతున్నా. సో లీడర్స్ 57 మంది నుంచి లెవెల్ కమిషన్ వచ్చిందండి. ఇందాకనే నేను పీడిఎఫ్ చూపిస్తూ చెప్పాను. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ 57 మంది నుంచి వస్తే 50 మంది నుంచి వస్తే రోజుకింత తీసుకోవచ్చు. 100 మంది నుంచి వస్తే రోజుకింత తీసుకోవచ్చని. మేము లైవ్‌గా తీసుకుంటున్నాం లీడర్స్. తీసుకోవచ్చు కాదు, తీసుకుంటున్నామండి. ఇది జస్ట్ నా టీమ్ సైజ్ ఎంతుందో చెక్ చేద్దాము. నా టీమ్ సైజ్ వచ్చేసి ఈరోజు సో యాక్టివ్ మెంబర్స్ జస్ట్ 337 మందండి. 337 మంది. ఇందులో చాలా మంది ఈరోజు రీబర్త్ అయిన వాళ్ళున్నారు. అండ్ చాలా మంది కొత్త ఐడీలు కూడా యేసుకున్న వాళ్ళున్నారండి. అరౌండ్ 57 మంది నుంచి మనకు ₹50 వచ్చిందంటే ఓన్లీ లెవెల్ కమిషన్ అండి. సో 57 57 ఇంటూ ₹50 అంటే 2000 సారీ వన్స్ చెక్ చేద్దాము ఎంతమంది నుంచి వచ్చిందో. ఫిబ్రవరి 3 యెస్. 57 మంది నుంచి వచ్చిందండి. 57 మంది అంటే ₹2,850 అండి. ప్లస్ ₹350 ఇద్దరి నుంచి వచ్చింది. అంటే ₹700 అండి. మై డియర్ లీడర్స్ ఈరోజు నా ఇన్కమ్ ఎంతంటే ₹3,550. నేను మార్నింగ్ విత్‌డ్రా పెట్టేశాను. సో ₹3,550 ఇప్పటి వరకు వచ్చింది. నైట్ లోపల ఈజీగా అది ఇంకో ₹1000 పెరిగిపోవచ్చు. ఎందుకంటే ఇంకా ఐడీలు పడుతూ ఉంటాయండి. అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగా మనము అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు మన ఒక అభిరుచి పికిల్స్‌లో. సో మన టీమ్ సైజ్ చూడండి 37 మంది ఉన్నారు. కానీ ఇన్కమ్ చూడండి డైలీ నాకు ₹5,000 తగ్గదండి. ఒక అద్భుతమైన ఇన్కమ్‌ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. మొన్న అయితే ఒకే రోజు ₹8,000 వచ్చింది లీడర్స్. నేనైతే షాక్ అయిపోయా. 100 మంది నుంచి నాకు ₹50 రావడం జరిగింది. జస్ట్ ఆ రోజు కంపెనీలో 100 ఐడీలు పడినాయి అంతే. 100 ఐడీలు పడినందుకే నాకు ₹8,000 ఆ రోజు వచ్చిందండి. ఆలోచించండి ఫ్యూచర్‌లో ఒక 200, 300 ఐడీలు కంపెనీలో పడినా గూడా, మన ఇన్‌కమ్‌లో కనీసం మన రోజుకొక 5,000-10,000 దాటదండి. 5,000-10,000 తగ్గదండి. ఇన్‌కమ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అలాంటి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ మన ఒక అభిరుచి పికిల్ స్టోర్ అనేసి చెప్పొచ్చు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం తెలుసుకొని ఇంకా సెక్షన్ అయితే ఎండ్ చేద్దాం లీడర్స్. ఇక్కడ మినిమమ్ విత్‌డ్రాల్ వచ్చేసి ₹100 అండి. ₹100 అవ్వగానే విత్‌డ్రాల్ పెట్టేసుకోవచ్చు. 5% టీడీఎస్ అండ్ 5% అడ్మిన్ చార్జెస్ ఉంటాయండి. మార్నింగ్ 10 AM టు ఆఫ్టర్‌నూన్ 1 PM లోపలే మనం విత్‌డ్రాల్ పెట్టుకోవాలి. ఒకే ఒక్కసారండి డేకి 1 టైమ్ మాత్రమే విత్‌డ్రాల్ ఉంటాయి. అండ్ నో డైరెక్ట్ రిఫరల్ కంపల్సరీ ఫర్ విత్‌డ్రాల్. మీరు విత్‌డ్రా చేయడానికి డైరెక్ట్ రిఫరల్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు. ఇక్కడ మీరు ఏ ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదండి. జస్ట్ రిఫర్ అండ్ ఎర్న్, జస్ట్ టీమ్ బిల్డింగ్ మీద అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఒక మొబైల్ నంబర్ మీద, ఒక బ్యాంక్ అకౌంట్ మీద, ఒక మెయిల్ ఐడీ మీద అన్‌లిమిటెడ్ ఐడీస్ వేసుకోవచ్చండి. సో లీడర్స్ ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఐ హోప్ మీకు మన అభిరుచి పికిల్ స్టోర్ బిజినెస్ ప్లాన్ గురించి క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్టడీ చేయండి ప్లాన్‌ని. ఒక లీడర్‌గా, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్‌గా సో మీరు ప్లాన్‌ని గనక స్టడీ చేసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఆటోపుల్ రీబర్త్ ఇన్కమ్‌లు తీసుకున్నాం కాబట్టి చెప్తూ ఉన్నాము. ఈవెన్ మన టీమ్‌లో గూడా ఏం వర్క్ చేయకపోయినా ఆటోపుల్ రీబర్త్ ఇన్కమ్‌లు తీసుకున్నారండి చాలా మంది. మన సీరియల్ నంబర్ ఏ విధంగా చెక్ చేయాలో నేను మీతో పాటు షేర్ చేసుకొని ఈ సెక్షన్ అయితే ఎండ్ చేస్తాను. సో ఐడీని ఓపెన్ చేసుకోవాలండి. సీరియల్ నంబర్ చెక్ చేసుకోవడానికి ఐడీని ఓపెన్ చేసేసుకొని సో ఇక్కడ చూసుకున్నట్టయితే మై ఆటోపుల్ రీబర్త్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలండి. మనం లాస్ట్ రీబర్త్ ఎప్పుడయ్యామో ఆ నంబర్‌ని కాపీ చేసుకోండి. మీ ఫోన్‌లో కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకున్న తర్వాత అగైన్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళండి. డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత కంపెనీ ఆటోపుల్ అనేది ఉంటుందండి. ఈ కంపెనీ ఆటోపుల్‌లోకి రండి లీడర్స్. వచ్చినాక ఇక్కడ సెర్చ్ బార్‌లో మీ డేట్‌ని పేస్ట్ చేసేయండి. మీ సీరియల్ నంబర్, మీ నెక్స్ట్ సీరియల్ నంబర్ కనిపిస్తుందండి. నా నెక్స్ట్ సీరియల్ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 1150 నా నెక్స్ట్ సీరియల్ నంబర్. ఇప్పుడు దాకా 759 సమ్ చేంజ్ ఉంది. ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇంకొన్ని రోజులు పోతే ఒక 5, 6 డేస్ పోతే మేబీ నాది కూడా సీరియల్ నంబర్ కంప్లీట్ అయిపోవచ్చు అనేసి అనుకుంటున్నానండి.
సో లీడర్స్ ఈ విధంగా మనం సీరియల్ నంబర్స్ని అయితే చెక్ చేసుకోవాలి. మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యింటే సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీకు సీరియల్ నంబర్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఐ హోప్ లీడర్స్ మీకు ఈ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో ఏళ్ల నుంచి మనం వర్క్ చేస్తున్నాము. ఇంత షార్ట్ టైంలో ఇంత స్పీడ్ గ్రోత్ అనేది నేను ఏ కంపెనీలో చూడలేదండి. జస్ట్ 1 మంత్‌లోనే దాదాపు నేను ఒక రూ. 57,000 రూ. 58,000 తీసుకున్నానండి. 1 మంత్ కూడా కాలేదు. ఒక 25 డేస్ అయిందంతే. సో నేను హైయెస్ట్ స్టార్టింగ్‌లో ఉండే ఏ కంపెనీలో ఇంత ఇన్‌కమ్ తీసుకోలేదండి నేను. సో కంపెనీలో స్టార్ట్ చేసినప్పుడు ఇంత హైయెస్ట్ ఇన్‌కమ్ అయితే తీసుకోలేదు ఏ కంపెనీలో. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్‌కమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ మనం ఒక అభిరుచి పికిల్స్ అనేసి చెప్పొచ్చండి. Recording stopped. సో లీడర్స్ ఈ ఒక సెక్షన్ ఇక ఎండ్ చేస్తూ మరి మనం రేపు కలుద్దాము. ఖచ్చితంగా రేపు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం లీడర్స్. సో థాంక్ యూ సో మచ్ అండి అందరికీ అండ్ గుడ్ నైట్ టు ఆల్.